మేడం ఎస్ఎల్ఈ అనే జబ్బుకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? దానికి చేయాల్సిన పరీక్షలు ఏముంటాయి మేడం? ఎస్ఎల్ఈ అనేది మనకు ఒక్క సిమ్టమే ఉండదు. చాలా సిమ్టమ్స్ మనకు స్టార్టింగ్‌లో ఇది ఓవరాల్‌గా ప్రతి బాడీలో ఉండే ప్రతి సిస్టమ్‌ని ఎఫెక్ట్ చేయొచ్చు. మనం తీసుకుంటే మనకు జాయింట్స్‌ని కానీ, ఆహ్, కిడ్నీస్‌ని కానీ, బ్రెయిన్‌ని కానీ, నర్వ్స్, హార్ట్, బ్లడ్ వెసల్స్ ఏదైనా ఎఫెక్ట్ చేస్తుంది. సో, ఒక్క సిమ్టమ్‌తో ప్రెజెంట్ అవుతారు అందరూ అనేది ఏమి ఉండదు. కానీ కామన్‌గా ఎర్లీ సిమ్టమ్స్ ఏముంటాయంటే, ఎక్కువ నీరసం రావడము, చాలా రోజుల వరకు ఆగకుండా ఫీవర్ అలానే ఉండడము, ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడము, నోట్లో ఫ్రీక్వెంట్‌గా అల్సర్‌లు రావడము, జాయింట్ పెయిన్స్, ఎండకు పోతే మనకు దీన్ని మాలార్ ర్యాష్ అంటారు. బటర్‌ఫ్లై ర్యాష్ అని కూడా అంటారు. సో, మనకిక్కడ ముక్కు మీద అండ్ బుగ్గల మీద ఇక్కడ రెడ్ కలర్ ర్యాష్ వస్తుంది. ఇవి కొన్ని ఎర్లీ సింప్టమ్స్. జబ్బు ముదిరే కొద్దీ మనకు మన స్కిన్‌ని దాటి, జాయింట్స్‌ని దాటి లోపల ఉండే వేరే అవయవాల్ని కూడా అఫెక్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ ఎఫెక్ట్ కావచ్చు. తర్వాత మనకు బ్రెయిన్‌కి ఎఫెక్ట్ కావచ్చు. బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అయితే మనకు ఫిట్స్ లాగా రావడము, కొంచెం మెమరీ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి రావచ్చు. ఆహ్, మనకు ఇంటెస్టైన్స్ కూడా పేగుల్ని ఎఫెక్ట్ చేయొచ్చు. బ్లడ్ సెల్స్ తగ్గిపోవచ్చు. రక్తం విరిగిపోవడం అనేది ఉంటుంది. సో, ఎస్ఎల్ఈ అనేది పర్టిక్యులర్‌గా ఒక లక్షణం ఉండి అట్లా ఏం ఉండదు. సో, మనకు బాడీలో ఉండే ఎవ్రీ సిస్టమ్‌ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి గుర్తించడం కొంచెం కష్టము. కానీ ఎర్లీ సింప్టమ్స్ మనకు ఆగకుండా ఫీవర్ రావడము, ఎక్కువ హెయిర్ ఫాల్ కావడము, స్కిన్ ర్యాషెస్ రావడము, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఫీవర్ అంటారు. ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు జనరల్‌గా రుమటాలజిస్ట్‌ని కలిస్తే మనకు ఇది ఎస్ఎల్ఈనా కాదా అనేది మనం చూడగలం. ఇది ఒక లక్షణం అంటూ ఉండదు కాబట్టి దీన్ని గుర్తించడం కూడా కష్టము. టెస్ట్‌లు అనేవి ఆహ్, మెయిన్‌గా ఏఎన్ఏ అనే టెస్ట్ ఉంటుంది. ఏఎన్ఏ అంటే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్. ఈ టెస్ట్ మనకు పాజిటివ్ ఉంటే ప్రాబబుల్‌గా ఎస్ఎల్ఈ ఉండొచ్చు అనేది ఒక పాయింట్ అన్నమాట. సో, బ్లడ్ టెస్ట్‌లో మనకు ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ ఈఎస్ఆర్, సీఆర్‌పీ అనేవి కొంచెం ఎక్కువ ఉండడము, ఈ ఏఎన్ఏ అనే టెస్ట్ పాజిటివ్ రావడము, సో, పేషెంట్ లక్షణాలు ఇవన్నీ కలిపి ఇది ఎస్ఎల్ఈయా కాదా అనేది డాక్టర్ అంటే బేసికల్లీ రుమటాలజిస్ట్ నిర్ధారిస్తారు. ఎందుకంటే ఏఎన్ఏ పాజిటివ్ అనేది కేవలం ఒక్క ఏఎన్ఏ పాజిటివిటీని బట్టి మనకు ఎస్ఎల్ఈ ఉంది అని చెప్పడానికి అవ్వదు. అండ్ ఇంకొకటేంటంటే ఎస్ఎల్ఈ ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఏఎన్ఏ పాజిటివ్ ఉండాలని కూడా ఏం లేదు. కొంతమందికి నెగెటివ్ ఉంటుంది. దాన్ని సీరో నెగెటివ్ లూపస్ అంటారు. సో, కామన్ టెస్ట్‌లయితే ఇవి మనకు కాంప్లిమెంట్స్ అనేవి కూడా కొంచెం లో ఉంటాయి. ఏఎన్ఏ టెస్ట్, యాంటీ డీఎస్ డీఎన్ఏ టెస్ట్‌లు వీటి ద్వారా మనము ఎస్ఎల్ఈని గుర్తించొచ్చు.